వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. ఐబామ్ రవి కేసులో ఈడీ రంగప్రవేశం ఉన్నటువంటి వార్త కూడా కనిపిస్తుంది. ఐబామ్కి సంబంధించిన అంశాలు వరుసగా మనం చూస్తున్నాం. తన ఇంటి పేరునే ఐగా మార్చి రవి అక్కడ చేసినటువంటి అంశాలు, ఆయన పూర్తిగా క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ అంశాలు మనం చూస్తున్నాం. ఆయన నేపథ్యం ఒక కిక్కు కోసం మొదలైనటువంటి సినిమా ప్రయాణం, సినిమాల కోసమే సినిమాలు చూస్తుంటాం. కాకపోతే సినిమాలు చూడడం కోసం తను ఒక కిక్, తను ఫస్ట్ ముందు నేనే చూడాలి ఆ ఎగ్జైట్మెంట్ కోసం తను స్టార్ట్ చేశాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసినటువంటి అంశం ఈరోజు చాలామందికి ఐబామ్లో సినిమా అంటే ఈజీగా మనం థియేటర్కి వెళ్ళకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన సినిమాలో మన టీవీలో పెట్టుకుని కూర్చొని చూడొచ్చు. సో అలాంటి ఒక రకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, చాలా పాజిటివ్గా రెస్పాండ్ వస్తుంది. ప్రభుత్వం కానీ లేకపోతే సినిమా పెద్దలు కానీ సిపి కానీ ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నా కూడా తనేమి సమర్థిస్తూనే మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు అన్నటువంటి అంశాలు కూడా మాట్లాడుతున్నారు. ఒక రకంగా రవికి సపోర్టే దొరుకుతుంది. కానీ సినీ పెద్దల నుంచి నిన్న నిర్మాత కళ్యాణ్ లాంటి వారు అయితే ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో చిరంజీవి కానీ లేకపోతే ఎవరైతే రాజమౌళి కానీ వీళ్ళందరూ వెళ్ళి కృతజ్ఞత చెప్పినటువంటి సందర్భాలు నాగార్జునతో పాటుగా సిపికి. సో ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి అంశాలు. సో మావోయిస్టులారా, ఇందాక మనం మాట్లాడుకుంటే అంశాలే, అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోద్దు. ఇక్కడ ఎవరైతే ఉన్నారు నక్సల్స్, వీరి మాటలు నమ్మి మీరు మోసపోవద్దు. పట్టణాల్లో వీరు జల్సాలు చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరువేలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్సే కారకులు. తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవండి. వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడ ఏరియా ఆసుపత్రికి 1.5 కోట్ల రూపాయల వైద్య పరికరాలు అందజేతలో ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు. బీసీ రిజర్వేషన్లు భిక్ష కాదు అంటే బీసీ రిజర్వేషన్లు అనేవి భిక్ష కాదు అంటూ కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు. 42% రిజర్వేషన్లను చట్టబద్ధం కావాలి, పార్టీలో కుట్రతోనే తుమ్మలను దూరం చేశారు. తుమ్మలకు సంబంధించి గీల వ్యాఖ్యలు చేశారు. ఒకసారి చదివాక మనం మాట్లాడదాం. రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సర్కారుపై ధ్వజం, సామాజిక తెలంగాణ లక్ష్యం, ఎర్ర జెండా పార్టీలతో కలిసి జాగృతి పోరాటం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇప్పుడు చాలా వరకు ఎర్ర జెండాలంటే సిపిఐ సిపిఎం పార్టీలు, ఇందులో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో వాటితో పోరాటం ఎలా చేస్తారని, ఎందుకంటే పోరాటాలంటే ఖచ్చితంగా సిపిఐ సిపిఎం అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో సిఐటి ఇవన్నీ కూడా ముందుకు వస్తాయండి. సో ఇక్కడ వారితో కలిపి పోరాటం చేస్తామని చెప్తుంది. కానీ నిన్న మాట్లాడినటువంటి మాటలు అంటే అరెస్టు చేస్తే భయపడిపోతాం అనుకున్నారా? సో భయపడే ఆడబిడ్డను కాదు, తెలంగాణ ఆడబిడ్డను నేను, 10 పవర్ఫుల్గా ముందుకు వెళ్తానని చెప్పినటువంటి సందర్భాలు. సో ఇక్కడ అవి కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా తుమ్మలను వదులుకోవడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ మొన్న ఓటమికి కారణమైనటువంటి అంశాలు. ఎందుకంటే అనుభవమైనటువంటి గతంలో ఆయన మంత్రిగా టీడీపీ పార్టీలో కానీ లేకపోతే బీఆర్ఎస్లో కానీ కీలకంగా ఉన్నటువంటి నేత, అనుభవం ఉన్నటువంటి నేతను వదిలేసుకోవడం కూడా కొంత కారణమైంది. సో ఆ కారణాలు కూడా ప్రస్తావించడం అంటే చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కవిత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడాలి, అవకాశం రాలేదా, మాట్లాడనివ్వలేదా, మాట్లాడే ప్రయత్నం చేసినా మాట్లాడినా కూడా తీసుకోలేదా, ఇవన్నీ ప్రశ్నలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ బయటకు వచ్చాక తను స్వతంత్రంగా ఎదగాలి, తను కూడా ఒక రిప్రజెంట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి నేపంతోనే తన ఆహార్యం మార్చినటువంటి సందర్భం కనిపిస్తుంది, తన భాష మార్చినటువంటి సందర్భం కనిపిస్తుంది, తను వెళ్ళే రూట్ మార్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ పెట్టబోతున్నారు. ఇవన్నీ అంశాలు వచ్చాయి. కానీ ఇప్పట్లో జరిగేది లేదు, ఖచ్చితంగా జరగబోతుందని మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కవిత అంశంలో చూసుకుంటే 42% రిజర్వేషన్లు చట్టబద్ధం. ఎందుకంటే బీసీల నినాదం ముందు మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేసినటువంటి సందర్భం కనిపించింది కవిత. తర్వాత మహిళల తర్వాత బీసీల నినాదం ఎత్తుకున్నారు. బీసీలకు సంబంధించిన నినాదంలో ఇటువైపు ఎవరైతే ఉన్నారో చాలా కీలకంగా ఒక సందర్భాల్లో అంటే తీన్మార్ మల్లన్నకి కవితకి ఒక పోటీ ఏర్పడినటువంటి సందర్భాలు, ఒక దుర్భాషలు అనేటువంటి సందర్భాలు కూడా అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కవితకు సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు లేవు. సో ఇవన్నీ కూడా స్వతంత్రంగా తను ఎదగడం. ఇప్పుడు మొన్న హరీష్ రావు మరణం అంటే తల్లి మరణం తర్వాత అక్కడికి వెళ్ళి కలవటం జరిగింది. వచ్చిన తర్వాత కూడా విమర్శలు మాత్రం ఎక్కడ మార్పు లేదు. ఆయన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ ఒక రకంగా విమర్శలు చేస్తుంటే సో ఆమె డిఫరెంట్గా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే హరీష్ రావు ఉన్నారో తను ఏం చేసినా కూడా తర్వాత మెల్లగా బయటకు వస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వెంటనే బయటకు రావని చెప్పడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. విమర్శలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న తుమ్మలకు సంబంధించి కోల్పోవడం అనేది ఒక రకంగా చాలా నష్టం కలిగించిందన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆవిడ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా మావోయిస్టులు నమ్మొద్దని చెప్పినటువంటి అంశాలు, హిడ్మాకు సంబంధించినటువంటి హోంశాఖ ఆపరేషన్ కగారుకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి. సో ఇక్కడ
ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు లేకపోతే మిగతా అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా మనం మహాపత్రికలో చూస్తాం, చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చాయి. ఇటువైపు ఆపరేషన్ కగారుకు సంబంధించి, ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అంశాలు, జీసీసీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు ఏ స్థాయిలో ఎదుగుతుంది, దాదాపుగా 46% ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపించినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత.